సెరిబ్రల్ హెమరేజ్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెరిబ్రల్ హెమరేజ్ అంటే ఎక్కడొస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు వస్తుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సెరిబ్రల్ హెమరేజ్ అనేది మామూలుగా బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బీపీ బాగా ఎక్కువైనప్పుడు, బాగా పెరిగిపోయినప్పుడు, బాగా మెదడులో సెరెబ్రమ్, మెడనోపలింగేట్ అని 3 భాగాలు ఉంటాయి. ఈ బీపీ ఎప్పుడైతే బాగా పెరిగిపోయిద్దో అప్పుడు మెదడులో నరాలు చిట్లిపోతాయి అన్నమాట. చిట్లిపోయి పగిలిపోయి రక్తస్రావం అంతా కూడా ఆగిపోయి గడ్డగట్టిపోయి మరి వాంతి అయ్యి, ముందు నరాలు చిట్లంగల్లే వాంతి అయ్యి వెంటనే కోమాలోకి వెళ్ళిపోవటం అనేది జరిగిద్ది. ఎందుకు జరిగిద్ది? బీపీ ఉండటం వల్ల, బీపీ అధికంగా పెరిగిపోవటం వల్ల మెదడులో చిన్న నరాలు అనేవి చిట్లిపోతే దాన్ని సెరిబ్రల్ హెమరేజ్ అని అంటారు. ఇది సెరిబ్రల్ హెమరేజ్ యొక్క కథ. అందుకని బీపీ ఉండేవాళ్ళు మజ్జిగనంలో ఉప్పు తగ్గించేసి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండి బీపీని కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ జబ్బును బారిన పడకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలరు. బీపీ అనేది సైలెంట్ కిల్లరు. పైకి లక్షణాలు ఏమీ కనపడవు. డాక్టర్ చూసి చెబితే తప్ప బీపీ ఉంది లేదని కూడా తెలియదు. పైకి అసలు ఏ లక్షణాలు కూడా ఒక్కటి కూడా కనపడదు. కాకపోతే బీపీ బాగా పెరిగినప్పుడు కొంత ఇంటెలిజెన్స్ పర్సన్స్ అయితే దడగా, భయంగా, ఆందోళనగా, చికాగ్గా, జ్ఞాపశక్తి తగ్గిపోవటం, చెవులో గీమన మోత, కూర్చోలేకపోవటం, పొనుకోలేకపోవటం, నిద్ర పట్టుకోవటం, బ్యాక్ పెయిన్ రావటం, తలనొప్పి రావటం, ఇవన్నీ లక్షణాలు అనేది కనిపెట్టగలుగుతారు. కొంతమందికి కనిపెట్టలేకపోతారు. అందుకని బీపీ పెరగకుండా ఎప్పుడూ నార్మల్గా ఉన్నట్లయితే ఈ హెమరేజ్ బారిన పడకుండా మరి ఆరోగ్యంగా ఉండగలుగుతారు బీపీ ఉండేవాళ్ళు. అందుకని బీపీ అనేది సైలెంట్ కిల్లరు. బీపీ అప్పుడప్పుడు 10 రోజులకి, 4 రోజులకి, 5 రోజులకి చూపించుకుంటూ ఉండాలి. మరి బిళ్ళలు అనేది కరెక్ట్గా వాడాలి. మజ్జిగన్నులు ఉప్పు తగ్గించుకోవాలి. టెన్షన్ లేకుండా చూసుకోవాలి. ఈ బీపీ పెరగకుండా ఉండాలంటే మజ్జిగన్నులు ఉప్పు మానేసేయాలి. కూరల్లో కూడా తగ్గించుకోవాలి. మరి టెన్షన్ లేకుండా ఉండాలి. ఈ 2 ఉప్పు, టెన్షన్, ఈ 2 కంట్రోల్ చేయగలిగినట్లయితే బీపీ అనేది పెరగదు. ఇది బీపీ యొక్క హెమరేజ్ యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.